ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ సార్, అర్జెంటుగా వెళ్ళాలనే కంగారులో చూసుకోలేదు. ఎంత అర్జెంట్ పనున్నా కొంచెం ముందు వెనక చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలమ్మా. సార్ కొంచెం అక్కడ దాకా డ్రాప్ చేస్తారా సార్? చాలా ఎమర్జెన్సీ సార్. సరే ఎక్కు. ఈ అమ్మాయి ఈయన కరెక్కిందేంటి? ఏమండి ఏమండి ఏంటి కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నారేంటండి? నా ఫోను నా ఇష్టం. మీతో వాదించలేను కానీ ఇందాక ఒక అమ్మాయిని కారెక్కించుకున్నారు కదా. ఎవరు? ఏ అమ్మాయి? అదేనండి, ఇందాక రోడ్డు మీద మీరు ఒక అమ్మాయిని కారులో ఎక్కించుకున్నారు కదా. నేను రోడ్డు మీద ఏం చేస్తున్నానో కూడా నిఘా పెట్టావా? అది కాదండి, నా మాట పూర్తిగా వినండి. వినను. నేను ఎవరికైనా లిఫ్ట్ ఇస్తాను. నీకెందుకు? నా వెనకాల ఎందుకు ఫాలో అవుతున్నావు? కొంచెం పేషెన్స్ గా నా మాట వింటారా? నాకు పేషెన్స్ లేదన్న నీ ఉద్దేశం? మహాప్రభు, ఒక్క నిమిషం నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి. చెప్పు. మీరు ఇందాక కారులో ఎక్కించుకున్న అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేశారు? ఆ విషయం నీకెందుకు? కొంచెం చెప్పండి. ఎందుకు నువ్వు చెప్పు. నాకు చెప్పాలనిపిస్తే చెప్తా, లేకపోతే లేదు. ఆ అమ్మాయి ఎవరో కాదండి. ఆ రోజు చెప్పాను కదా, విక్రమ్కి ఇంతకు ముందే పెళ్ళయిందని, భార్య ఉందని. ఆ విక్రమ్ భార్యనే మీరు కారులో ఎక్కించుకున్నారు. వాట్? ఆ అమ్మాయినే నిశ్చితార్థం రోజు విక్రమ్ భార్య అని ప్రూవ్ చేయాలని నేను అందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్తున్నప్పుడు తను సడన్ గా మిస్ అయింది. మళ్ళీ ఈరోజు ఆ అమ్మాయిని మీరు కారు ఎక్కించుకోవడం చూసి పరుగున వచ్చానండి. ఆ అమ్మాయి విక్రమ్ భార్య, ఇది నేను నమ్మాలా? ఇదే మాట మీ వాళ్ళకి చెప్తే నమ్ముతారా? అంటే నీకు పిచ్చా, మీ వాళ్లకు పిచ్చా? నేను చెప్పేది నిజమండి. నువ్వు చెప్పేది నిజమే అయితే, విక్రమ్కి నిజంగానే పెళ్ళైతే పెళ్ళైన వాడిని ప్రేమించడానికి నీ చెల్లెమైనా తింగరదా? అయ్యో, నా చెల్లెలు అమాయకురాలండి. నీ చెల్లెలు ఒక అమాయకురాలు, నువ్వు అంతకంటే పెద్ద అమాయకురాలివి. ప్లీజ్ అండి, ఆ అమ్మాయి దొరికితే ఆ విక్రమ్ అసలు రంగు బయట పెట్టి నా చెల్లెల్ని కాపాడుకుంటానండి. ప్లీజ్, ఆ అమ్మాయిని ఎక్కడ దింపారో చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.